సుమంత్ ప్రస్తుత వయసు అనేది తండ్రి వయసులో 1/6వ వంతు. 10 సంవత్సరాల తర్వాత తండ్రి వయసు అనేది నకుల్ వయసుకు రెట్టింపు. నకుల్ అనే వ్యక్తి 8వ పుట్టినరోజు వేడుకన 2 సంవత్సరాల క్రితం జరుపుకున్నాడు. అయినా సుమంత్ యొక్క ప్రస్తుత వయసు ఎంత? చూడండి, ఇక్కడ లింకప్ ఎక్స్ అనుకొని స్టార్ట్ అవ్వడం కాదు, మీరు లింకప్ చూసుకుంటూ రావాలి. నీకు తెలిసిన వాల్యూ ఏంటి, దాని నుంచి తెలియని విలువని కనుక్కోవడానికి ట్రై చేయాలి. ఓకేనా? సో ఇక్కడ నాకు ఒక క్లారిటీ ఉంది. నకుల్ ప్రస్తుత వయస్సు ఎంత? నకుల్ అనే వ్యక్తి 2 సంవత్సరాల క్రితం 8వ పుట్టినరోజు చేసుకున్నాడు. అంటే అతని ప్రస్తుత వయసు ఖచ్చితంగా 2 సంవత్సరాలు ఎక్కువ, 10, 8 + 2 10 సంవత్సరాలు, అంతే కదండి. నకుల్ యొక్క 8వ పుట్టినరోజు 2 సంవత్సరాల క్రితం జరిగింది. అంటే అతని యొక్క ప్రస్తుత వయసు 8 కంటే 2 ఎక్కువ, 10 సంవత్సరాలు. ఓకే, నెక్స్ట్ 10 సంవత్సరాల తర్వాత నకుల్ వయసు ఏమవుతుంది? సేమ్ ఉంటుందా, పెరుగుతుందా? పెరుగుతుంది. ప్రస్తుత వయసు 10 సంవత్సరాల తర్వాత అది 20 సంవత్సరాలు అవుతుంది. నకుల్ యొక్క వయసు ఏమవుతుంది? 20 సంవత్సరాలు. 10 కలిపితే 10 + 10 20 సంవత్సరాలు అవుతుంది. అప్పుడు తండ్రి వయస్సు 10 సంవత్సరాల తర్వాత తండ్రి వయస్సు అప్పటి నకుల్ వయసుకి రెట్టింపు. చూడండి, తండ్రి వయసు అనేది నకుల్ వయసుకి రెట్టింపు ఎప్పుడు? 10 సంవత్సరాల తర్వాత. అంటే 20కి రెట్టింపు ఎంత? 220, 40 సంవత్సరాలు. ఎప్పుడది? 10 సంవత్సరాల తర్వాత మాట అండి. మరి ప్రస్తుతం తండ్రి వయసు ఏమవుతుంది? ప్రస్తుత తండ్రి వయస్సు 10 సంవత్సరాల తర్వాత 40 ఉన్నాడంటే ఇప్పుడు 10 తక్కువ ఉండి 30 కదా, 30 సంవత్సరాలు. ఓకే, లాస్ట్ స్టెప్. సుమంత్ ప్రస్తుత వయస్సు తండ్రి వయసులో 1/6వ వంతు. సుమంత్ ప్రస్తుత వయస్సు అనేది తండ్రి వయసులో 1/6వ వంతు. మరి తండ్రి వయసు 30, 30లో 1/6వ వంతు ఎంత? 5 సంవత్సరాలు. ఫినిష్. ఫైనల్గా ఏమడిగాడు? అయినా సుమంత్ యొక్క ప్రస్తుత వయసు ఎంత? ఏమొచ్చిందండి ఆన్సర్? 5 years. దట్ ఈస్ గివెన్ ఇన్ ద 4th ఆప్షన్. ఒక కుర్చీని అమ్మడం ద్వారా భారతి పొందిన లాభం ఎంత? లాభం ఎంత అన్నాడా, లాభ శాతం ఎంత అన్నాడా? లాభం ఎంత అంటే రూపాయల్లో చెప్పాలి ఆన్సర్. ఫస్ట్ స్టేట్మెంట్లో భారతి కుర్చీని ప్రకటిత ధరపై 30% రాయితీకి తీసుకున్నాను. భారతి కుర్చీని ప్రకటిత ధరపై 10% లాభానికి అమ్మాను. లాభ శాతం ఎంత అని అడగలే. లాభ శాతం అడుగుంటే నేను ఆలోచించేవాడిని. లాభం ఎంత అంటే రూపాయల్లో చెప్పాలి. మరి ఎక్కడైనా కూడా ఈ 2 స్టేట్మెంట్స్లో కూడా ఎక్కడా రూపాయలు అనేది ఇవ్వలేదు. ఏ స్టేట్మెంట్లో కూడా అమౌంట్ కనబట్టలేదు. అంటే నాకు అర్థమైంది ఏంటి అంటే డేటా ఇన్సఫిషియెంట్. 1 మరియు 2 కలిపినా కూడా సమాధానం రాదు అనేది మీకు క్లియర్గా 4th ఆప్షన్లో ఇచ్చారు చూడండి. ఫస్ట్ ఆప్షన్లో ఏమన్నాడు? కేవలం 1 ప్రవచనం ద్వారా సమాధానం చెప్పొచ్చా? తప్పు. కేవలం 2 ద్వారా చెప్పొచ్చా? తప్పు. 1 మరియు 2 ద్వారా సమాధానం చెప్పొచ్చా? తప్పు. అసలు సమాధానం చెప్పలేము. ఎందుకంటే అమౌంట్ అనే నెంబర్ అనేదే నాకు అక్కడ డేటాలో కనబడలేదు. వాడు అడుగుతుంది లాభం రూపాయల్లో. ఎక్కడుంది రూపాయలు? లేదు కదా. సో ఆన్సర్ ఏంటంటే డేటా ఈజ్ ఇన్సఫిషియంట్. ఒక తండ్రి తన 2 కుమారులకు 18,750 రూపాయలను పంచదలిచెను. ఒక కుమారుని వయసు 12 సంవత్సరాలు, మరో కుమారుని వయసు 14 సంవత్సరాలు. తండ్రి తన కుమారులకు పంచిన సొమ్ములను 5% వడ్డీ రేటుతో 5% వడ్డీ రేటు చొప్పున బారు వడ్డీ, అది కూడా చక్రవడ్డీ కాదండి, బారు వడ్డీ ప్రకారం వారికి 18 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు వారి మొత్తాలకు సమానం. ఓకే, అయితే పెద్ద కుమారునికి పంచిన సొమ్ము ఎంత? ఇక్కడ మనకు కావాల్సింది రేషియో అండి. చిన్న కుమారుడికి పెద్ద కుమారుడికి పంచిన మొత్తాల మధ్య కలిగినటువంటి రేషియో అంతా కనుక్కోవాలి. మరి ఏమైంది అంటే వారికి 18 సంవత్సరాలు నిండాలన్నాడు. 18 సంవత్సరాలు నిండాలి అంటే ఇప్పుడు చిన్నోడు 12 సంవత్సరాలు ఉన్నాడు, వీడికి ఇంకొక 6 సంవత్సరాలు గడిస్తే 18 నిండుతాయి. పెద్దోడు 14 సంవత్సరాలు ఉన్నాడు, అతనికి ఇంకో 4 సంవత్సరాలు గడిస్తే 18 అవుతుంది. అంటే చిన్న కుమారుడికి 6 సంవత్సరాల టైం ఉంది,
పెద్ద కుమారుడికి 4 సంవత్సరాల టైం ఉంది. టైం పీరియడ్స్ ఇండైరెక్ట్గా చెప్పాడు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ రెండు సందర్భాల్లోనూ సేమే 5%. ఓకేనా? అయితే ఇప్పుడు నేను ఏమంటానంటే చిన్న కుమారుడికి P1 ఇస్తున్నాను అనుకోండి. చిన్న కుమారుడి వాటా P1, పెద్ద కుమారుడి వాటా P2. మొత్తం అంటే అర్థం ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్. ఇంట్రెస్ట్కి బారు వడ్డీకి సూత్రం PTR/100. అంటే తనకు వచ్చేది P1 ఇంటూ టైం పీరియడ్ 6 సంవత్సరాలు ఉంది తనకి, వడ్డీ రేట్ 5% బై 100. ఇది చిన్న కుమారుడికి లభించే మొత్తం. పెద్ద కుమారుడికి P2 సొమ్మిచ్చాను. అసలు ప్లస్ వడ్డీ ఈజ్ ఈక్వల్ టు మొత్తం. అక్కడ వడ్డీలు సమానం అనలేదండి, మొత్తాలు సమానం. ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు అమౌంట్. సో ఇక్కడ P2 అసలు, కాలం ఇంకా అతనికి 4 years టైం ఉంది, వడ్డీ రేటు సమానం 5/100. ఓకేనా? PTR/100 అండి, PTR/100. వడ్డీకి సూత్రం ఏంటి? PTR/100. అసలు ప్లస్ వడ్డీ ఈజ్ ఈక్వల్ టు మొత్తం. అసలు ప్లస్ వడ్డీ ఈజ్ ఈక్వల్ టు మొత్తం. ఇద్దరికి వచ్చినటువంటి చివరి మొత్తాలు సమానం అన్నాడు. ఇది హైలైట్ చేసుకోవాలి మీరు. మొత్తాలు, వడ్డీలు కాదు. వడ్డీలు సమానం అని అంటే చాలా సింపుల్ లెక్క అయ్యేది. మొత్తాలు అన్నాడు కాబట్టి కొంచెం కేర్ఫుల్గా చేయాలి. ఓకే, నౌ కమింగ్ టు ద నెక్స్ట్ స్టెప్. ఇదేమవుతుంది? 100 + 30 130 P1 బై 100 ఈజ్ ఈక్వల్ టు ఇదేమవుతుంది? P2 + 20 20 P2. 100 + 20 అంటే 120 P2 బై 100 అవుతుంది. 100 gets cancelled, 0 gets cancelled. So here I came to know that P1 is to P2 is equal to 12:13. Finished. ఓకేనా? నాకు కావాల్సింది పెద్ద కుమారుడికి ఇచ్చినటువంటి మొత్తం. పెద్ద కుమారుడికి 13 parts వస్తుంది. ఓకేనా? ఆ 13 parts అవుట్ ఆఫ్ 12 + 13 ఎంత అండి? 25 parts. టోటల్ 18750. ఇదెంతో కనుక్కొని ఆన్సర్ చెప్పాలి. ఓకేనండి? సో సింప్లిఫికేషన్ పార్ట్ జాగ్రత్తగా సింప్లిఫై చేయండి. 25తో క్యాన్సిల్ చేస్తున్నప్పుడు 25తో ఇది క్యాన్సిల్ చేస్తున్నారు. 25 7s are 175. 175 పోతే 125 అంటే 25 5s are 125 అండ్ అనదర్ 0. నో 13 × 750 వాల్యూ ఎంత? ఓకేనా? సో 13 × 750. So finally we will get the required answer as 9750. So 9750 is given in the second option. Okay. కొంత సొమ్మును సంవత్సరానికి 10% వడ్డీ రేటున చొప్పున చక్రవడ్డీ ప్రకారం 2 సంవత్సరాలకు ఒక బ్యాంక్ నందు డిపాజిట్ చేశాను. 2 సంవత్సరాల తర్వాత మొత్తానికి నుండి 2050 రూపాయలు తీసుకున్నాను. మరియు మిగిలిన మొత్తాన్ని 3వ సంవత్సరానికి గాను బ్యాంకులో ఉంచాను. 3వ సంవత్సరం అగు వడ్డీ అనేది మొదటి 2 సంవత్సరాలకు అయిన వడ్డీకి 8/21 రెట్లు అయినా మొదట ఆ బ్యాంక్ నందు డిపాజిట్ చేసిన సొమ్ము ఎంత? సో మొదట ఆ బ్యాంక్ నందు డిపాజిట్ చేసిన సొమ్ము ప్రిన్సిపల్ లెట్ ఇట్ బి X రూపాయలు అనుకొని స్టార్ట్ అవుతాను. ప్రిన్సిపల్ X రూపాయలు. ఆ X ఎంత కనుక్కోవాలి. ఓకేనండి? అయితే ఇప్పుడు సంవత్సరానికి 10%, మళ్ళీ సంవత్సరానికి 2 సంవత్సరాలు ఉంచాను కదా. ఫస్ట్ ఇయర్ 10% వచ్చింది, సెకండ్ ఇయర్ మళ్ళీ 10% వస్తుంది. కానీ ఫస్ట్ ఇయర్ 10% మీద వడ్డీ పడి 10 మీద 10% 1% కలిపి నాకు 21% ఇంట్రెస్ట్ వస్తుంది. 21% ఇంట్రెస్ట్. అది అసలు 100%కి 21% కలిపి నాకు 2 years ఎండింగ్లో వచ్చే అమౌంట్ 121% ఆఫ్ X అండి. ఇదంతా మైండ్లో జరగాలి. ప్రతిదీ రఫ్ వర్క్ చేస్తానంటే కుదరదు. నేను తీసుకుంది 100, మొదటి సంవత్సరం 10, రెండవ సంవత్సరం 10, మళ్ళీ 10 మీద 10% ఒకటి కలిపి వడ్డీ ఎంత అయింది? 21%.
వడ్డీతో కలిపి మొత్తం ఎంత అయింది? 121% ఆఫ్ ఎక్స్. దాంట్లో నుంచి నేను 2050 రూపాయలు వెనక్కి తీసుకున్నా. ఈ మిగిలిన దాన్ని మళ్ళీ అదే బ్యాంక్లో ఉంచాను. ఓకేనా? అదే బ్యాంక్లో ఉంచినప్పుడు నాకు మళ్ళీ వడ్డీ వస్తుంది. ఎంత వస్తుంది? 10% వడ్డీ వస్తుంది. ఓకేనా? అయితే ఆ వచ్చినటువంటి వడ్డీ 10% అనేది దేనికి ఈక్వల్ అన్నాడు, దేనికి సమానం అన్నాడంటే 8/21, 8/21 రెట్లు. దేనికి? 3వ సంవత్సరానికి ఒక వడ్డీ అనేది మొదటి 2 సంవత్సరాలకు అయిన వడ్డీకి 8/21 రెట్లు అంట. మరి మొదటి 2 సంవత్సరాలు నాకు వచ్చిన వడ్డీ 10 + 10 + 1 21% కదా. సో 8/21 ఆఫ్ 21%. దిస్ ఈజ్ ద ఈక్వేషన్ అండి. ఇక మిగిలింది ఏంటి? సింప్లిఫికేషన్ జాగ్రత్తగా చేసుకుంటూ వెళ్దాం. సో ఆ క్యాల్కులేషన్ పార్ట్ జాగ్రత్తగా చేసుకుంటూ రండి. నాకు కావాల్సిన ఎక్స్ వాల్యూ అంటే ఫైండ్ చేయండి. అర్థమవుతుందా? ముందు 2 సంవత్సరాలకైనా మొత్తం ఇది చూడండి. 2 సంవత్సరాలకైనా మొత్తం ఎంత? 121%. ఎందుకు 121%? అసలు 100కి వడ్డీ 21 కలిపి 121% ఆఫ్ ఎక్స్. అందులో నుండి 2050 రూపాయలు తీస్తాడు. తీసాక దీని మీద మళ్ళీ 10% వడ్డీ వస్తుంది. అది దేనికి సమానంగా ఉంది? 8/21 టైమ్స్ 8/21 రెట్లు. దేనికి? మొదటి 2 సంవత్సరాల వడ్డీ కంట. మరి మొదటి 2 సంవత్సరాల వడ్డీ ఎంత? 21% ఆఫ్ ఎక్స్ అండి. ఇక్కడ ఎక్స్ రాయాలి ఖచ్చితంగా. 21% ఆఫ్ ఎక్స్, అంతే కదా. 21% దేంట్లో? అసలు ఎంత? ఎక్స్. సో 21% ఆఫ్ ఎక్స్. ఓకేనా? సో సింప్లిఫికేషన్ పార్ట్ చూస్తే హియర్ 21 gets cancelled. Here percentage symbol gets cancelled. 8x is equal to, మరి 121% ఆఫ్ ఎక్స్ అంటే బై 100 ఉంటుంది. 1.21 ఆఫ్ ఎక్స్ 10తో మల్టిప్లై చేయాలి. ఆ తర్వాత చూద్దాం. -2050 ఇంటూ 10. ఓకేనా? నౌ 8x is equal to 10తో మల్టిప్లై చేస్తే ఏమైంది? 12.1x మైనస్ 2050 10తో మల్టిప్లై చేస్తే 00. ఓకేనండి? ఇది ఇటు తీసుకొచ్చండి, ఇది ఇటు తీసుకొచ్చండి. అలా చేసినప్పుడు ఏమవుతుంది మనకి? 12.1 మైనస్ 8 ఈజ్ 4.1x ఈజ్ ఈక్వల్ టు 20500. Now last step, x is equal to 20500 పాయింట్ అంటే బయట ఇటు ఇంకో 0 వేసుకొని డివైడెడ్ బై 41. ఓకే. నా క్యాన్సిలేషన్ పార్ట్ 41తో ఇది సరిగ్గా 5 సార్లు క్యాన్సిల్ అవుతుంది. ఆన్సర్ 5000 రూపాయలు. The required answer is 5000 rupees. That is given in the second option. 5000 రూపాయలు. ఆ ఈక్వేషన్ తయారు చేసుకునే విధానం అందరికి రావాలి. ఓకే. కొంత సొమ్ము చక్రవడ్డీ ప్రకారం సంవత్సరానికి 12% రేటు చొప్పున 3 సంవత్సరాల కాలానికి అగు మొత్తం 4214.784 అయిన ఆ సొమ్ము. యాక్చువల్గా ఇది డైరెక్ట్ ప్రొసీజర్ చేస్తే మనం చేయలేమండి, వదిలేయాలి, బిట్ వదిలేయాలి, స్కిప్ చేయాలి. ఎగ్జామ్లో ఇంత పెద్ద లెక్క ఇచ్చినప్పుడు ఏంటంటే ఈ 1 మార్క్ పోతే పోయిందని వదిలేయాలి. కానీ వదలకుండా సాల్వ్ చేయాలి అంటే మనకు కావాల్సినటువంటి షార్ట్ కట్టే డిజిట్ సమ్ ఆఫ్ ద డిజిట్స్, అంకెల మొత్తం అనే షార్ట్ కట్ ద్వారా మనం దీన్ని ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఓకే. సో ఏంటా డిజిట్ సమ్ చెప్పుకునే ముందు ఒకసారి అసలు ఎంత తెలియదు ఎక్స్, సంవత్సరానికి వడ్డీ రేటు 12% పెరుగుతూ ఉంది 12% చెప్పిన అలా ఎన్ని సంవత్సరాలు? 3 సంవత్సరాల కాలానికి అలా పెరుగుతూ ఉంది. చివరికి మొత్తం ఇచ్చాడు ఎంత? 4214.784. ఇప్పుడు దీని నుంచి నాకు ఒక ఈక్వేషన్ వస్తుంది. ఏంటంటే ఎక్స్ ఇంటూ 112/100 ఇంటూ పెరిగింది 112/100 ఇంటూ మళ్ళీ పెరిగింది 112/100
ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ 4214.784. ఇప్పుడు డిజిట్ సమ్ కాన్సెప్ట్కి వచ్చేద్దాం. ఓకేనండి, డిజిట్ సమ్ కాన్సెప్ట్కి వచ్చేస్తే మీకు ఇక్కడ క్లియర్గా 9 ఎలిమినేట్ చేయొచ్చు. 9 అంటే ఇప్పుడు 8 ఉంది, 1 ఉంది, ఎలిమినేటెడ్. 7 ఉంది, 2 ఉంది, 7 + 2 9, ఎలిమినేటెడ్. 4 + 4 + 4 12. అంటే నాకు ఈ డిజిట్ సమ్ మొత్తం 3 అని అర్థమైంది. 3 ఇటుపక్క కూడా 3 రావాలి. కింద 1 1 1 వదిలేండి. 1 + 1 2 + 2 4, ఇది 4 × 4 × 4. 4 × 4 × 4 ఈజ్ 64. 64లో సమ్ 6 + 4 10. అంటే ఇక్కడ డిజిట్ సమ్ 1 అవుతుంది. అప్పుడు ఈ ఎక్స్లో డిజిట్ సమ్ ఏముండాలి? 3 ఉండాలి. 3 × 1 3 అవ్వాలి. ఇప్పుడు ఆప్షన్స్ ఎలిమినేషన్కి వచ్చేద్దాం. ఆప్షన్స్ ఎలిమినేట్ చేద్దాం. మీకు ఎక్కడైతే ఆప్షన్లో డిజిట్ సమ్ 3 ఉందో అదే ఆన్సర్. ఓకేనా? మరి ఇక్కడ 3 + 5 8, ఇది 4 + 0 0 0 4, ఇది 3 + 2 5, 3 + 0 + 0 + 0 3. నాకు కావాల్సిన డిజిట్ సమ్ 3 ఎక్కడ ఉంది? సో నౌ యూ కెన్ ఎలిమినేట్ 8, 4 and 5. ద రిక్వైర్డ్ ఆన్సర్ ఈస్ 3000 rupees ఈజ్ గివెన్ ఇన్ ద 4th ఆప్షన్. సో ఇలాంటి క్వశ్చన్స్ కూడా మనం స్కిప్ చేయకుండా ఎగ్జామ్లో అటెంప్ట్ చేయగలగాలి అంటే ఈ డిజిట్ సమ్ కాన్సెప్ట్ గురించి తెలిసి ఉండాలి. ఓకేనా? ఒక పాఠశాలలో గల మొత్తం విద్యార్థుల సంఖ్య 660. వారిలో బాలురు మరియు బాలికల మధ్య నిష్పత్తి, బాలురు మరియు బాలికలు, బాయ్స్ అండ్ గర్ల్స్ రేషియో ఈజ్ 13:9. కొన్ని రోజుల తర్వాత ఆ స్కూల్ నుండి కొంతమంది బాలురు వెళ్ళిపోయాను, బాలురు పక్కకి వెళ్ళిపోయారు. 30 మంది బాలికలు చేరాను. అప్పుడు బాలబాలికల నిష్పత్తి 6:5 అయింది. 6:5 అయింది. 6:5 అయింది. అయినా ఎంతమంది బాలురు వెళ్ళిపోయాను? బాలురు తగ్గారు, బాలికలు పెరిగారు. బాలురు తగ్గారు, బాలికలు పెరిగారు. మరి నాకెందుకో ఈ రేషియో నచ్చలా. కొట్టండి. 6:5 12:10గా రాసుకోవచ్చు కదా. 6:5 12:10గా రాసుకోవచ్చు కదా. అప్పుడు ఇక్కడ మీరు గమనిస్తే వీళ్ళు 1 పార్ట్ తగ్గారు. 13 12 అయింది, 1 పార్ట్ తగ్గారు. ఇది 9 10 అయింది, 1 పార్ట్ పెరిగారు. ఓకేనా? అయితే నాకేం తెలుసు అంటే బాలికలు 30 మంది చేరారు. కొత్తగా బాలికలు 30 మంది చేరారు. బయటికి వెళ్ళిన బాలురు ఎంతమంది? 1 పార్ట్ 30 అయితే 1 పార్ట్ ఎంత? 1 పార్ట్ ఎంత? 30. ఫినిష్డ్. సార్ మరి ఇది యూజ్ చేయలేదంటే నాకు వద్దు. అది యూజ్ చేసి చేసినా, యూజ్ చేయకుండా చేసినా చివరికి నీకు వచ్చే ఆన్సర్ అదే 30. నేను ఇక్కడ అప్లై చేసిన లాజిక్ ఏంటంటే రేషియోస్ కన్వర్షన్ మెథడ్. నిష్పత్తిని నాకు అనుకూలంగా మార్చుకోవడం. బాలికలు పెరిగాను, 30 మంది బాలికలు పెరిగాను. మరి 9కి 5 తక్కువ ఉంది, 5 అనేది తక్కువ ఉంది. పెరిగానంటే ఎక్కువ ఉండాలి కాబట్టి ఇంటూ 2 చేసి 10గా మార్చా. ఇక్కడ ఏమైంది? ఇది 13 12 అయిందంటే తగ్గింది, ఇక్కడ పెరిగింది. ఇక్కడ 1 పార్ట్ పెరిగింది, ఇక్కడ 1 పార్ట్ తగ్గింది. ఈ 1 పార్ట్ పెరిగిన బాలికల సంఖ్య 30, 1 పార్ట్ తగ్గిన బాలుల సంఖ్య ఎంత? 30. ఓకే. ఏ మరియు బి ఇద్దరు కలిసి ఒక పనిని ఏ మరియు బి ఇద్దరు కలిసి ఒక పనిని 20 రోజుల్లో చేయగలరు. ఓకే. బి మరియు సి ఇద్దరు కలిసి ఆ పనిని 30 రోజుల్లో చేయగలరు. నెక్స్ట్ ఏ మరియు సి లేదా సి మరియు ఏ కలిసి ఆ పనిని 40 రోజుల్లో చేయగలరు. అయినా ఏ ఒక్కడు ఆ పనిని పూర్తి చేయడానికి పట్టు కాలానికి, సి ఒక్కడు ఆ పనిని పూర్తి చేయడానికి పట్టు కాలానికి మధ్య గల నిష్పత్తి ఎంత? మీకు ఈ డేటా ఇచ్చినప్పుడు దీనికి ఒక షార్ట్ కట్ ఉందండి. ఏంటంటే ఈ మొత్తం డేటాని బట్టి ఏ ఒక్కడు ఆ పనిని చేయడానికి పట్టు కాలానికి సూత్రం ఇద్దరిద్దరు ఉన్నారు కదా, ఏబి బీసీ సిఏ ఇద్దరిద్దరు ఉన్నారు కదా. 2 × కాసాగు బై
కింద ఎక్స్ డాష్ వై డాష్ జెడ్ డాష్ రాయాలి. ఇది ఆల్రెడీ ఇంతకుముందు సగటు వేగాల దగ్గర కూడా చెప్పాను మీకు. మరి ఎక్స్ డాష్ వై డాష్ జెడ్ డాష్ ముందు ప్లస్ ఎప్పుడు మైనస్ ఎప్పుడు మీరు కనుక్కుంటుంది ఏ యొక్క కాలం గురించి. మరి ఏ యొక్క కాలం గురించి కనుక్కున్నప్పుడు ఏ ఉన్న దగ్గర ప్లస్ పెడతారు. చూడండి ఇక్కడ ఏ ఉన్న దగ్గర ఏబిలో ఏ ఉన్నాడు ప్లస్ పెట్టాను. బీసీలో ఏ ఉన్నాడా, బీసీ దగ్గర ఏ ఉన్నాడా, లేడు కాబట్టి లేని దగ్గర మైనస్ పెడతాను, మైనస్ వై డాష్. నెక్స్ట్ సిఏ దగ్గర ఏ ఉన్నాడు కాబట్టి ప్లస్ జెడ్ డాష్. ఇదే రకంగా సి యొక్క కాలానికి షార్ట్కట్ మీరు చెప్పండి. ఇద్దరిద్దరు ఉన్నారు కాబట్టి 2 ఇంటూ కాసాగు బై సి ఉన్న దగ్గర, మరి ఇక్కడ లేడు కదా, సి ఉన్న దగ్గర ప్లస్ అన్నాను, సి ఇక్కడ ఉన్నాడా, లేడు. ఏబీల దగ్గర సి లేడు, మైనస్ ఎక్స్ డాష్. బీసీల్లో సి ఉన్నాడు ప్లస్ వై డాష్. సిఎల్లో సి ఉన్నాడు ప్లస్ జెడ్ డాష్. బి అడిగితే అది మీరు ఓన్గా చేసుకోండి. బి అడిగితే చెప్పచ్చు కదా, సేమ్ కాన్సెప్ట్. అయితే సింప్లిఫికేషన్కి వస్తే ఇక్కడ 2 ఇంటూ కాసాగు 120 20 30 40లకి ఎల్సిఎం ఎంత అండి, కాసాగు 120 ప్లస్ ఎక్స్ డాష్ 26 ఆర్ 120 మైనస్ కదా ఇది, మైనస్ వై డాష్ 34 ఆర్ 120 ప్లస్ జెడ్ డాష్ 43 ఆర్ 120 240 బై ఇక్కడ మీరు చూసినట్లయితే 6 మైనస్ 4 2 ప్లస్ 3 5 ఏమొచ్చింది నాకు 240 బై 5. సింప్లిఫై చేయండి దాన్ని, 240 బై 5 48. అది ఏ ఒక్కడి కాలం. సి ఒక్కడి కాలంకి వస్తే 2 ఇంటూ కాసాగు మళ్ళీ 120 బై స్టార్టింగ్లోనే 26లో 120 మైనస్ 6 ప్లస్ 34లో 120 ప్లస్ 40 43లో 120 ప్లస్ 3 4 ప్లస్ 3 7 మైనస్ 6 కింద 1 ఇది ఎగ్జాక్ట్లీ 240. ఏమడిగాడు, ఆ రెండింటికి మధ్య గల నిష్పత్తి. సో నాకు కావాల్సిన ఆన్సర్ ఏంటి, 48 ఈజ్ టు 240 is equal to 1:5. 1:5 that is clearly given in the fourth option. ఒక ట్యాంకుకు మొత్తం 7 కుళాయిలు కలవు. వాటిలో కొన్ని నింపేవి మరియు మరికొన్ని ఖాళీ చేయనవి. ప్రతి నింపే కుళాయి ఆ ట్యాంకును 10 గంటల్లో నింపును. నింపే కుళాయి నింపేది 10 గంటల్లో నింపును. ఓకేనా. నెక్స్ట్ ఖాళీ చేయుచున్న కుళాయిలు 15 గంటల్లో ఖాళీ చేయను. ఖాళీ చేసేది మైనస్, నింపేది ప్లస్, ఖాళీ చేసేది మైనస్తో ఇండికేట్ చేద్దాం. ఎంత సమయంలో ఖాళీ చేస్తుంది, 15 గంటల్లో ఖాళీ చేస్తుంది. ఓకేనా. అయితే ఆ మొత్తం పైపులు ఒకేసారి తెరిచిన ఖాళీ ట్యాంక్ నిండడానికి 2 8/11 గంటల సమయం పట్టిన ఆ ట్యాంకు గల నింపే కుళాయిలు ఎన్ని, నింపే కుళాయిలు ఎన్ని, లెట్ ఇట్ బి ఎక్స్ పైప్స్. ఇవి ఎక్స్ పైప్స్, నింపే కుళాయిలు ఎక్స్ పైప్స్. మొత్తం ఎన్ని, 7. ఖాళీ చేసేవి 7 మైనస్ ఎక్స్ పైప్స్. నింపేవి ఎక్స్ అనుకుంటే మొత్తం 7లో ఎక్స్ పోతే మిగిలింది ఎంత, 7 మైనస్ ఎక్స్ పైప్స్. ఓకేనండి. ఇప్పుడు మనం ఏం చేస్తాం అంటే ఒక ఈక్వేషన్ తయారు చేస్తాం. 1 గంటలో జరుగుతున్నటువంటి పని 1 అవర్ వర్క్. 1 అవర్లో ఇది 1/10 చేస్తుంది. ఎక్స్ పైపులు x/10 పని చేస్తాయి. x/10 ఖాళీ చేసేది మైనస్ కదా, నెగిటివ్ సైన్. 1 అవర్లో 1/15 కానీ అవి ఎన్ని ఉన్నాయి, 7 మైనస్ ఎక్స్ ఉన్నాయి. ఈజ్ ఈక్వల్ టు అన్నీ కలిసి చేసిన పని ఎంత అంటే 1/2 8/11. అది సాల్వ్ చేసి ఎక్స్ కనుక్కోగలరా లేదా, కనుక్కోవచ్చా లేదా, ఎక్స్ కనుక్కుంటారు, దాని నుంచి 7 మైనస్ ఎక్స్ కనుక్కుంటారు. ఓకే. సో రిమైనింగ్ సింప్లిఫికేషన్ పార్ట్ జాగ్రత్త చేసుకుంటారండి. హియర్ x/10 ఓ పని చేద్దాం, 30 ఎల్సిఎం తీసేద్దాం. 30 ఏమవుతుంది, 3x మైనస్ 15 2 కదా 30, 14 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్
మైనస్ ఇంటూ మైనస్ ఏమైంది ప్లస్ 2x ఈజ్ ఈక్వల్ టు 2 8/11ని 11 2s ఆర్ ఎంతండి 22 ప్లస్ 8 30/11 పైకి 11 వెళ్ళి కింద 30 ఉంటుంది. ఓకేనా? నౌ 30 గెట్స్ క్యాన్సిల్. 3x plus 2x is 5x is equal to 11 plus 14 is 25. So x is equal to 5. x 5 అయితే 7 minus x is equal to 7 minus 5 is equal to 2. వాడు అడిగింది నింపేవన్నీ 5, ఖాళీ చేసేవన్నీ 2. అది ఎక్కడుంది? ఫస్ట్ ఆప్షన్లో ఇవ్వబడింది. సో పైప్స్ అండ్ కిస్టన్స్లో దిస్ ఇస్ వన్ ఆఫ్ ఇంపార్టెంట్ మోడల్, తెలుసుకొని ఉండాలి మీరు. నెక్స్ట్, ఏ, బి మరియు సి అను ముగ్గురు వ్యక్తుల సగటు బరువు 84 కిలోలు. ఏ, బి, సి ముగ్గురు వ్యక్తులు సగటు 84 అంటే మొత్తం ఇంటూ 3 చేయాలి. అవునా? ఇచ్చింది సగటు అండి, సగటు 84 ముగ్గురు వ్యక్తుల సగటు. మరి యాడ్ చేసి మొత్తం అన్నప్పుడు ఏం చేయాలి? సగటు ఇంటూ రాసుల సంఖ్య. మొత్తానికి సూత్రం ఏంటి? సగటు ఇంటూ రాసుల సంఖ్య. సో 84ని ఇంటూ 3 చేయండి. 4 3 12, 1 క్యారీ, 8 3 24 ప్లస్ 1 252 kg. దట్ ఈస్ ద ఫస్ట్ ఈక్వేషన్. ఓకే, వారికి తోడుగా డి అను మరో వ్యక్తి చేరిన అప్పుడు వారి సగటు 80 కిలోలు. ఇప్పుడు ఏ ప్లస్ బి ప్లస్ సి ప్లస్ డి నలుగురు అయ్యారండి, నలుగురు వ్యక్తులు అయ్యారు. సగటు 80, నలుగురు మీద మొత్తం 84 320 కిలోలు. అంతేనా? ఏ ప్లస్ బి ప్లస్ సి ప్లస్ డి ఈజ్ ఈక్వల్ టు సగటు ఇంటూ రాసుల సంఖ్య. నలుగురు సగటు 80, నలుగురు మొత్తం 80 ఇంటూ 4 320 కిలోలు. ఓకేనండి. ఇప్పుడు ఈ రెండింటిని సబ్ట్రాక్ట్ చేసినప్పుడు మనకి డి యొక్క వాల్యూ వచ్చేస్తుందిగా. పెరిగింది, ఇది పెరిగింది, ఎంత పెరిగింది అనేది చూసుకోండి. 320 252 మధ్య డిఫరెన్స్ ఏంటి? ఏబిసి కామన్, డి అనేవాడు ఎక్స్ట్రా పర్సన్, అది డి బరువు అవుతుంది. సబ్ట్రాక్ట్ చేసినప్పుడు 10 - 2 8, 11 - 5 6. సో డి యొక్క బరువు 68 kg అని అర్థమైంది. ఓకేనండి. ఈ మాదిరి క్వశ్చన్స్కి షార్ట్కట్లు ఉండవు, కంపల్సరీ స్టెప్ బై స్టెప్ సాల్వ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకేనా? నెక్స్ట్ ఏమైంది? ఏ అను వ్యక్తి స్థానంలో ఈ అను వ్యక్తి చేరినప్పుడు బిసిడి మరియు ఈల సగటు 79 కిలోలు. ఈ అనే వ్యక్తి బరువు డి కంటే 3 కిలోలు ఎక్కువ. ఇది అండర్లైన్ చేసుకోండి. ఈ అనే వ్యక్తి బరువు డి కంటే 3 కిలోలు ఎక్కువ. 3 కిలోలు ఎక్కువ అంటే ఏమైంది? 68 + 3 71 kg. ఓకేనా? ఈ స్టెప్ డి కంటే 3 కిలోలు అధికం ఎక్కువ, ప్లస్ 3 చేస్తే 71 kg. ఇప్పుడు ఈ స్టేట్మెంట్ చూడండి. ఏ వ్యక్తి తెలిపాడు, ఈ వచ్చి చేరాడు. అప్పుడు వాళ్ళు నలుగురు బిసిడిఈ అయ్యారు. బి ప్లస్ సి ప్లస్ డి ప్లస్ ఈ అయ్యారు. బిసిడిఈ నలుగురు అయ్యారు. ఏలపై ఈ వచ్చాడు. సగటు 79 అంటే 79 4లు వేసుకోవాలి, నలుగురు కదా. 79 4లు ఎంత? ఓకేనండి. సో 79 4s ఆర్, సింప్లిఫై చేస్తే 9 4s ఆర్ 36, 3 క్యారీ, 7 4s ఆర్ 28కి 3 కలిపితే 316 kg అయింది. ఓకే, ఇది క్వశ్చన్లో ఇచ్చిన డేటాని మనం అనాలిసిస్ చేసుకున్నాం. ఇప్పుడు ఫైనల్గా ఏం కనుక్కోమంటున్నాడు? ఏ యొక్క బరువు కనుక్కోమంటున్నాడు. ఓకేనా? మరి ఇప్పుడు ఏ యొక్క బరువు కనుక్కోవాలి అంటే మనం ఏం చేయొచ్చు? నా దగ్గర డి బరువు ఉంది, ఈ బరువు ఉంది. డిఈ ఇద్దరు బరువులు ఇందులో సబ్స్టిట్యూట్ చేయొచ్చు. బీసీ వాల్యూ వచ్చేస్తుంది, దాన్ని తీసుకెళ్ళి ఇందులో సబ్ట్రాక్ట్ చేయొచ్చు. ఈ రెండు వాల్యూస్ని ఇందులో సబ్స్టిట్యూట్ చేసి ఈ ఈక్వేషన్ ఇందులో నుండి సబ్ట్రాక్ట్ చేస్తే ఏ బరువు వచ్చేస్తుంది కదా. అవునా కదా? ఓకే, లేదు ఇంకోలా చేద్దాము అంటే ఏబిసిడి బిసిడిఈ, బీసీడీ కామన్ క్యాన్సిల్ అవుతాయి. ఏకి ఈకి రిలేషన్ వస్తుంది. ఈ ఆల్రెడీ తెలుసు కాబట్టి ఏ కనుక్కోవచ్చు. మన అప్రోచ్ ఎలా ఉన్నా ఏ కనుక్కోవడం మన అప్రోచ్. ఇప్పుడు నేను ఏ ప్లస్ బి ప్లస్ సి ప్లస్ డి ఈజ్ ఈక్వల్ టు 320 kg. ఈ రెండింటిలో మీరు ఏం కామన్గా కనిపిస్తున్నాయి? బిసిడి కామన్.
కానీ ఏది ఎక్కువ ఉంది? 320 ఎక్కువ ఉంది. అంటే ఏ ఎక్కువ ఉంది, ఈ తక్కువ ఉంది, ఏ మైనస్ ఈ. ఆ భేదం ఎంత అంటే 4 kg. ఏ మైనస్ ఈ ఈజ్ ఈక్వల్ టు 4 kg. అప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు 4 ప్లస్ ఈ వాల్యూ, 4 ప్లస్ ఈ వాల్యూ 71. సో 4 ప్లస్ 71 ఈజ్ నథింగ్ బట్ 75 kg. దట్ 75 kg ఈజ్ గివెన్ ఇన్ ద థర్డ్ ఆప్షన్. ఒక రైలు ఆగకుండా ప్రయాణించిన సగటు వేగం 75 km/h. ఆగుతూ ప్రయాణించిన సగటు వేగం 60 km/h. ఆ రైలు గంటకు ఎన్ని నిమిషాలు ఆగును? సో ఇది కూడా ఒక ఇంపార్టెంట్ స్టాండర్డ్ మోడలే. ఆగకుండా ఆగుతూ 2 సగటు వేగాలు ఇచ్చి గంటకు ఎన్ని నిమిషాలు ఆగరనగానే దీనికి షార్ట్ కట్ డైరెక్ట్ చెప్తున్నాను. ప్రొసెసర్ టైం వేస్ట్ అండి. డైరెక్ట్ షార్ట్ కట్ ఏంటంటే భేదం బై పెద్ద విలువ. భేదం బై పెద్ద విలువ, 2 విలువలు ఉన్నాయి కదా, భేదం తీసుకోండి, పెద్ద విలువ తీసుకోండి. కానీ గంటల్లో వస్తుంది, నిమిషాల్లో మార్చమంటున్నాడు కాబట్టి ఇంటూ 60 నిమిషాలు. ఓకేనా? భేదం బై పెద్ద విలువ ఇంటూ 60 నిమిషాలు. ఈ ఫార్ములా ఒకటి నోట్ చేసి పెట్టుకోండి. ఆగకుండా సగటు వేగం, ఆగుతూ సగటు వేగం ఇచ్చి గంటకి ఎన్ని నిమిషాలు అని అడిగినప్పుడు రెండింటి భేదం బై పెద్ద విలువ రాసుకోండి. నిమిషాల్లో మార్చడం కోసం అని చెప్పి ఇంటూ 60 నిమిషాలు చేయండి. ఓకే, సో ఇక్కడ భేదం 75, 60కి భేదం 15, పెద్ద విలువ 75, 60, 75 ఇంటూ 60 నిమిషాలు. ఓకే, క్యాన్సిల్ చేస్తే ఇక్కడ 15 ఒకట్లు 15 ఐదులు క్యాన్సిల్ చేస్తే 1/5 ఆఫ్ 60 ఈజ్ నథింగ్ బట్ 12 minutes, 12 నిమిషాలు. ఆ 12 నిమిషాలు అనేది సెకండ్ ఆప్షన్లో ఇవ్వబడింది. సో వితౌట్ స్టాపేజెస్, విత్ స్టాపేజెస్ యావరేజ్ స్పీడ్ ఇచ్చినప్పుడు ఇది షార్ట్ కట్ అండి. ఆగకుండా ఆగుతూ సగటు వేగాలు ఇచ్చినప్పుడు సూత్రం ఏంటి? T ఈజ్ ఈక్వల్ టు భేదం బై పెద్ద విలువ ఇంటూ 60 నిమిషాలు.